होप टुडे इंडिया न्यूज एंड एंटरटेनमेंट में आपका इस्तकबाल है। बोराबंडी के कारपोरेटर बाबा फसीउद्दीन ने जुबलीज के एमएलए मागंटी गोपीनाथ पर संगीन इल्जाम लगाए हैं। फसीउद्दीन का कहना है कि गोपीनाथ ने उनके खिलाफ साजिश रचकर उनका नाम सरदार की मौत से जोड़ा, जबकि पुलिस रिपोर्ट के मुताबिक वो एक एक्सीडेंट था, सुसाइड नहीं। फसीउद्दीन का दावा है कि गोपीनाथ ने उनके घर पर हमला करवाने की प्लानिंग की। सोशल मीडिया पर भी उनके खिलाफ पोस्ट चलाए। फसीउद्दीन ने इस मैटर को लेकर हैदराबाद पुलिस कमिश्नर से शिकायत करने का फैसला किया है ताकि कानूनी कार्रवाई हो सके। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज एंड एंटरटेनमेंट को शेयर करें, लाइक करें और सब्सक्राइब करें। అందుకొని అక్కడ పోలేదు అయితే పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ మా డీసీపీ వెజ్జోన్ గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, డీజీ గారికి, తెలంగాణ డీజీ గారికి వాళ్ళందరినీ కోరేదంటే బిక్కుబిక్కున మా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందని భయభ్రాంతులు కోరేతున్నాను. పూర్తిగా కూడా నాకు హత్య చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు ఒక సంవత్సరం నుంచి నాకు డైరెక్ట్ డబ్బులు అడిగారు అనేటువంటి క్లియర్ చెప్తున్నా. వాళ్ళ భార్య ఎక్కడ ఆరోపణ చేయలేదు, వాళ్ళ తమ్ముడు చెప్పారు. బిల్డింగ్ అనేది క్లియర్గా జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం చేసుకుంటూ పోయింది. ఏదో ఒక సృష్టించి అప్పుడు దాకా మీరు నీలిం హాస్పిటల్లో సీసీ కెమెరా చూసి అర్థమవుతుంది. అప్పుడు దాకా బాడీని తీసుకెళ్ళిపోదాం అనగానే ఈ రౌడీ షీటర్లు అంతా జమ అయి పోలీస్ కంప్లైంట్ కాదు. అయితే అప్పుడు దాకా బాడీ తీసుకోపోవడానికి సిద్ధమై వెంటనే ఈ రౌడీ షీటర్లు అన్సోషల్ ఏమెంట్ మాగంటి గోపీనాథ్ అక్కడ వాళ్ళ అంచెలను పంపించి దీన్ని బాబా వల్లే చనిపోయాడు, దానివల్ల ఆత్మహత్య చేసుకోవడం క్రియేట్ చేయడం జరిగింది. క్లియర్గా పోలీస్ శాఖ దీని మీద పూర్తి నివేదిక పూర్తిగా సుదీర్ఘ ఇక్కడ విచారణ జరిపించి ఆ రోజు గోపీనాథ్ సర్దార్ చనిపోయిన సమయంలో చనిపోయిన సమయం నుంచి చివరి వరకు గోపీనాథ్ ఏ రౌడీ షీటర్లకు ఫోన్ చేశాడు, ఏ అన్సోషల్ లిమిట్ ఫోన్ చేశాడు, ఒక క్రియేట్ చేయడంలో మాగంటి గోపీనాథ్ ఒక కీలక పాత్ర. చివరకు శవ రాజకీయాలు చేసే ఒకే టీఆర్ఎస్ శివ రాజకీయాలు చేయటం వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య. కానీ ఈరోజు చివరకు నా తమ్ముడు సర్దార్ చనిపోతే దాన్ని కూడా శివరాజకీయ బాధాకర విషయం. అయితే ఈరోజు రాష్ట్ర డీజీపీ, తెలంగాణ డీజీపీ గారికి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, హైదరాబాద్ కమిషనర్ పోలీస్ గారికి